అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా 4 రకాల సూపర్ టేస్టీ డెలీషియస్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈద్ స్పెషల్ షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అండ్ నోట్లో కరిగిపోయే ఫిర్నీ రెసిపీ, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే సేవియాన్ రెసిపీ, అలాగే రంజాన్ అంటే హలీం లేకపోతే ఎలా, సో చికెన్ హలీం రెసిపీని కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించేస్తున్నాను. మరి కాస్త ఆలస్యం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇఫ్తార్ స్పెషల్ రెసిపీస్ని చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ముందు రోజు నైటే మనం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా పిస్తా పలుకులు వేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మెలన్ సీడ్స్ పుచ్చగింజల్ని కూడా వేసుకోండి. ఇందులోనే 3 లేదా 4 ఎండు ఖర్జూరాలని కూడా వేసి వీటన్నిటిని వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 పండు ఖర్జూరాలని కూడా వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి అంటే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి. 2-3 గంటల్లో ఈ గింజలన్నీ కూడా నానిపోతాయి. ఇలా రాత్రంతా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్న తర్వాత పిస్తా పలుకులకి, జీడిపప్పు పలుకులకి పైన ఉండే పొట్టుని తీసేసేయండి. తీసేసి అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం నానబెట్టుకున్న ఖర్జూరం కానివ్వండి, జీడిపప్పు, బాదం, పిస్తా వీటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కూడా సన్నగా తరిగి పెట్టుకుని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనికోసం సన్నటి సేమియా తీసుకోవాలండి. సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా ఇలాంటి సేమియా దొరుకుతుందండి. ఈ సేమియాని మాత్రమే మనం ఈ షీర్ కుర్మా కోసం యూజ్ చేస్తాము. మనం రెగ్యులర్గా పాయసంలోకి వాడే సేమియాని ఈ రెసిపీ కోసం యూజ్ చేయకూడదు. ఇందులో వైట్ సేమియా అని ఉంటుంది అండ్ ఇలాగ రోస్టెడ్ సేమియా కూడా ఉంటుంది. మీరు ఏదైనా వాడచ్చు. అయితే 1 కప్పు దాకా తీసుకోండి. వెయిట్లో వచ్చేసి 35 గ్రామ్స్ దాకా సేమియాని తీసుకోవాలి. సేమియాని నేను కొంచెం క్రష్ చేశాను అనమాట. మనం కొనేటప్పుడు ఇవి చుట్టలుగా కానీ లేకపోతే పొడవుగా కానీ దొరుకుతాయండి. సో వీటిని కొంచెం క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసేయండి. అలాగే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ కూడా వేసుకోండి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా చిరోంజీ గింజలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్ స్టోర్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు దొరకకపోతే వీటిని స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. వీటన్నిటిని కూడా నేతిలో కొద్దిసేపు వేయించాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నిదానంగా ఒక 5-10 నిమిషాల పాటు వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం క్రష్ చేసుకుని పెట్టుకున్న సేమియాని కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్తో పాటుగా నిదానంగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అండి, అయినా నేతిలో కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ పాటు నిదానంగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. అంటే 750 ml దాకా పోసుకోవాలన్నమాట. 3/4 లీటర్ దాకా చిక్కటి పాలు వేసుకోండి. వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, లేదంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉండే పాలు తీసుకుంటే ఈ షీర్ కుర్మా రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. పాలన్నీ కూడా చక్కగా మరిగి పొంగొచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ నిదానంగా పాలని పొంగు రానివ్వండి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేయండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ మీ దగ్గర లేకపోతే దీనికి బదులుగా పంచదారనే ఇంకొక 2-2.5 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. అయితే కండెన్స్డ్ మిల్క్ అనేది షీర్ కుర్మాకి మంచి రిచ్నెస్ని యాడ్ చేస్తుందన్నమాట. ఈ రెసిపీలో మన షీర్ కుర్మాకి మంచి రిచ్నెస్ యాడ్ చేసే కండెన్స్డ్ మిల్క్ అయినా, మిల్క్ పౌడర్ అయినా, కోవా అయినా వీటిలో మీరు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చండి. ఏదో ఒక్కటైనా యూజ్ చేయండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవేవి దొరకవు అనుకుంటే అచ్చం పంచదారతోనే చేసుకోవచ్చు. సో కండెన్స్డ్ మిల్క్, పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసే విధంగా పంచదార కరిగేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమేనండి. ఇది మంచి కలర్, ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే సేమియాని కూడా వేసేసేయండి. మనం జనరల్గా పాయసం చేసేటప్పుడు ముందు సేమియాని వేసి ఆ తర్వాత షుగర్ని యాడ్ చేస్తాం, లేదంటే సేమియా ఉడకదు కదా. బట్ ఈ సేమియాని చాలా పల్చగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకని ముందు మనం స్వీట్నెస్ని యాడ్ చేయాలి, ఆ తర్వాతే వేయించిన సేమియాని వేసుకోవాలి. సేమియాని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మరిగించకూడదండి. జస్ట్ 2-3 నిమిషాల పాటు ఉడికించి ఈ సేమియాని కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆపేసేయటమే.
ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూడొచ్చు. సో ఇలా మీకు పల్చగా ఉండాలండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసేసి పక్కకు దించుకోండి. అంతే, సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని తగ్గించుకుని చేసుకున్నా పర్వాలేదండి. బట్ పాలు, సేవియన్ అండ్ అలాగే షుగర్ క్వాంటిటీ వీటిని మాత్రం కరెక్ట్గా నేను చెప్పినట్టుగా తీసుకోండి. ఇలా తీసుకుంటే షీర్ కుర్మా అనేది బాగా పలుచగానూ ఉండదు, అలాగని చిక్కగా అయిపోకుండా ఉంటుంది. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ వేసుకోండి. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని నీళ్లు వేసేసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఈ బాస్మతి రైస్తో పాటు ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ లేదా 10 నుంచి 12 బాదం పప్పుల్ని వేసి ఒకసారి వాష్ చేసేసుకుని ఇందులోకి నీళ్లు పోసి వీటిని కూడా 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ ఫిర్ని తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి లీటర్ దాకా పాలు వేసుకోండి. ఈ లీటర్ పాలలోంచి అరకప్పు దాకా పాలు పక్కకు తీయండి. మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టి పొంగొచ్చేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మీగడ కట్టకుండా మరిగించుకోండి. పాలు మరిగేలోపు మనకి బియ్యం అలాగే బాదం పప్పు నానిపోయి ఉంటాయి కదండి. రైస్ ఇంకా బాదం నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఒట్టి రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. అలాగే మన నానబెట్టుకున్న బాదం పలుకుల యొక్క పైన ఉండే పొట్టు మొత్తం తీసేసి అచ్చం బాదాన్ని వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్కకు తీసుకున్న అరకప్పు పాలని ఇందులో వేసేసి కొద్దిగా బ్లెండ్ చేయండి. మరి మెత్తటి పేస్ట్ అయిపోనే అవసరం లేదండి, పలుకుగా ఉండాలన్నమాట. అంటే మనకి రవ్వ టెక్స్చర్ రావాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. సో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా రవ్వగా ఉండాలన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ మిశ్రమాన్ని తిరిగి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి కొద్దిగా వేసుకుంటూ మీరు కంటిన్యూస్గా గరిటెతో కలపాలి. ఇలా మీరు ఫాస్ట్గా మిక్స్ చేస్తూ ఉంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా సిల్కీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇందులోనే 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పాలన్నీ కూడా దగ్గరికి కొంచెం చిక్కగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కంటిన్యూస్గా మీరు కలుపుతూ మిక్స్ చేసుకుంటూ చిక్కబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలకి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం థిక్గా తయారవుతుందండి. అండ్ అలాగే ఇందులో ఉండే రైస్ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కొద్దిగా సాఫ్రాన్ వేయండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక ఇప్పుడు మళ్ళీ తిరిగి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. నెక్స్ట్ ఇందులో 1/3 కప్ దాకా పంచదార వేయండి. అండ్ అలాగే 1/2 కప్పు దాకా స్వీట్ కోవాని వేసుకోండి. ఇది హోమ్ మేడ్ కోవా అండి, ఇంట్లోనే నేను చేశాను, పాలపొడితో చేశాను అనమాట. ఇన్స్టెంట్ కోవా. మీకు బయట కోవా దొరికితే బయట కోవా అయినా ఒక 1/2 కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు. కోవా దొరకకపోతే కనుక దీనికి బదులుగా 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పంచదార కోవా అంతా కూడా పాలల్లోకి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మరి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించాలి. 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల సాఫ్రాన్, కోవా ఇవన్నీ వేసాం కదా, సో వాటి వల్ల ఈ కలర్ అయినా టెక్స్చర్ అయినా చక్కగా చేంజ్ అయిపోతుంది. మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు దీన్ని లైట్గా చల్లారనివ్వండి. ఫిర్నీని మెయిన్గా మట్టి కుండల్లో సర్వ్ చేస్తూ ఉంటారండి. ఆ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా రావడం కోసం మట్టి కుండల్ని వాడుతూ ఉంటారనమాట. మీ దగ్గర మట్టి కుండలు కనుక లేకపోతే మీరు నార్మల్ బౌల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మట్టి కుండలు ఉంటే కనుక ఒక అరగంట పాటు మట్టి కుండల్ని నీళ్ళల్లో నానబెట్టండి. ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకున్న మట్టి బౌల్స్ని పక్కకు తీసి ఈ మట్టి బౌల్స్ని ఫిర్నీతో ఫిల్ చేయండి. సో ఈ మట్టి బౌల్స్కి బదులుగా మీ దగ్గర స్టీల్ బౌల్స్ ఉన్నా లేదా పేపర్ బౌల్స్ ఉన్నా వాటిలోకైనా ఈ ఫిర్నీని వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా బౌల్స్ లోకి వేసేసిన తర్వాత పైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి ఈ బౌల్స్ ని ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పాటు ఉంచండి.
1 అవర్ తర్వాత ఫిర్నీ అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత బయటకు తీసి కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ డెలిషియస్ బాదం ఫిర్నీ రెడీ అయిపోయింది. ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడో లేదా స్పెషల్ అకేషన్స్ అప్పుడో లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడో ఇలా ఒకసారి ఈ డిజర్ట్ ట్రై చేసి చూడండి. ఎవరికైనా తప్పకుండా నచ్చి తీరాల్సిందే. నేను ఇక్కడ 100 గ్రామ్స్ దాకా సేవియా తీసుకుంటున్నానండి. ఈ సేవియా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సేమియాలా ఉండదు, బాగా థిన్గా ఉంటుందన్నమాట. ఈ సేవియా 2 రకాలుగా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. ఒకటి వచ్చేసి రోస్టెడ్ వన్, రెండోదేమో నాన్ రోస్టెడ్ అనమాట. రోస్టెడ్ అయితే ఇలా గోల్డెన్ షేడ్లో ఉంటుంది, నాన్ రోస్టెడ్ అయితే వైట్ కలర్లో ఉంటుందన్నమాట. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే రోస్టెడ్ సేవియాని తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ సేవియాని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న సేవియాని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ స్వీట్ సేవియాలోకి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువే పడతాయి. సో 1/3 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ నేతిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న సేవియా మొత్తం వేసేయండి. నేను కప్స్తో కొలుచుకుంటే సుమారుగా 4 నుంచి 5 కప్పుల దాకా సేవియా వస్తుంది. ఈ సేవియాని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేవియా తీసుకున్నాను కాబట్టి కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. మీరు కనుక పచ్చి సేవియా తీసుకుంటే అంటే వైట్ కలర్లో ఉండే సేవియా తీసుకుంటే కొద్దిగా ఎక్కువసేపు రోస్ట్ చేయాలండి. లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో సేవియాని కొద్దిసేపు రోస్ట్ చేసిన తర్వాత ఈ సేవియా ఉడకడం కోసం కొంచెంగా నీళ్లు వేసుకుని సేవియాని ఉడకపెట్టుకోవాలండి. ఒకేసారి మీరు నీళ్లు ఎక్కువ వేసేస్తే ఇది ముద్దైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని కొంచెంగా నీళ్లు వేసుకోండి. మనం తీసుకున్న 100 గ్రాముల సేవియాకి దాదాపుగా 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా నీళ్లు పడతాయి. ఇక్కడ నేను నీళ్లు వాడుతున్నాను కదా, నీళ్ళకి బదులుగా మీరు పాలైనా యూజ్ చేసుకోవచ్చు. పాలు యూజ్ చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదన్నమాట. సో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే వాటర్ని యూజ్ చేయాలి. వాటర్ వేస్తూ మీరు మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిసేపటికి ఈ సేవియా అనేది సాఫ్ట్గా తయారైపోతుంది. ఇక్కడ చూడండి, సేవియా అనేది కంప్లీట్గా ఉడికిపోయింది అండ్ అలాగే పొడిగా తయారైంది. సో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా రావాలి అంటే మీరు నీళ్ళు ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ సేవియాని ఉడకపెట్టుకోవాలి. ఇలా సేవియా ఉడికిపోయాక ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదార, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా సేవియాని కుక్ చేయాలండి. పంచదార కరిగిన తర్వాత ఇందులోకి ఇంకొక 1/4 కప్పు దాకా కోవాని యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్మేడ్ కోవా అండి, నేను ఇంట్లోనే తయారు చేసిన కోవా అనమాట. కోవాలో లైట్గా వాటర్ని మిక్స్ చేసి కొంచెం సాఫ్ట్గా చేసి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోవా కనుక లేకపోతే కోవాకి బదులుగా మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మిల్క్ పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేదా బయట మనకి సూపర్ మార్కెట్స్లో పచ్చి కోవా దొరుకుతుంది కదా, సో ఆ పచ్చి కోవానైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర కోవా ఏది లేదు, ఒట్టి షుగర్తోనే చేసుకోవాలి అనుకుంటే 1/2 కప్పు షుగర్కి బదులు 1/4 కప్పు దాకా పంచదార వేసుకోండి, సరిపోతుంది. కోవా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి కోవా అంతా కూడా ఈ సేవియాలోకి బాగా మెల్ట్ అయిపోయి కలిసిపోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోండి. ఇందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి మిక్స్ చేయండి. ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాల పాటు కుక్ చేయండి. ఈ సేవియా అనేది స్వీట్నెస్ని బాగా అబ్జర్వ్ చేసుకుని చక్కగా రైట్ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి అంతా కూడా కలిపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ సేవియాని పక్కకు దించేసుకుని ఇష్టమైతే ఇంకొంచెం స్వీట్ కోవాని పైన స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసేయచ్చు. చికెన్ హలీం తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులోకి 1/3 కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఎర్ర గోధుమ రవ్వ అయినా వాడచ్చు, లేదా తెల్ల గోధుమ రవ్వ అయినా వాడుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు కూడా వేసుకోండి. వీటితో పాటుగా 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ని కూడా వేసేసి వీటన్నిటిని కూడా బాగా కడగండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి నీళ్లు పోసి 1 లేదా 2 గంటల పాటు వీటిని నానబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు, 1 టీ స్పూన్ దాకా నువ్వులు, 1 టీ స్పూన్ దాకా గసగసాలు వీటిని వేసి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోండి. ఇలా సపరేట్గా నానబెట్టుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకుని పేస్ట్లా చేసుకోవాలండి.
నానిన తర్వాత మిక్సీ జార్లోకి వాటర్తో సహా వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ హలీం కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకోవాలి. వీటిని ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చుకున్నవైనా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే ఫ్రెష్గా హలీంలోకి మంచి టేస్ట్ని ఇస్తాయన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెసిపీ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసేసి ఈ చికెన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ వీటితో పాటుగా 1/2 కప్పు దాకా పెరుగు కూడా వేసేసి పెరుగు అంతా కూడా చికెన్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. ఈ చికెన్ మసాలా పౌడర్ హోమ్మేడ్ మసాలా పౌడరేనండి. లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చికెన్ మసాలాతో పాటుగా ఒక గుప్పెడు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక్కసారి కలపండి. ఆ తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, పప్పు బియ్యం అన్నీ నానబెట్టుకున్నాం కదండి. సో వాటి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసేయండి. అలాగే గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో 1 కప్పు దాకా నీళ్లు పోసేసి మిక్స్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మెత్తగా ఈ చికెన్ని పప్పుని కూడా ఉడికించేసుకోవాలి. కనీసం 6 నుంచి 8 విజిల్స్ లేదా 10 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసేయండి. ప్రెషర్ పోయాక మూత తీసి వీటన్నిటిని కూడా మ్యాష్ చేసేసుకోవాలి. పప్పు గుత్తితో కానీ లేదా వీలైతే మిక్సీ జార్లో వేసుకునైనా కొంచెం చల్లారాక లైట్గా బ్లెండ్ చేసుకోండి పల్స్ మోడ్లో. ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసేసుకుని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కనీసం అరగంట లేదా 40 మినిట్స్ పాటు మ్యాష్ చేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఉడికించాలన్నమాట. నాకు ఒక 50 మినిట్స్ దాకా టైం పట్టిందండి ఈ కన్సిస్టెన్సీ రావడానికి. క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. అంతవరకు బాగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి 1/2 కప్పు దాకా పాలు వేసుకోండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోండి. పాలు పోసి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 1/4 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి దోరగా వేయించుకుని సగం పక్కన పెట్టి మిగిలిన సగాన్ని నెయ్యితో పాటుగా ఈ హలీంలోకి యాడ్ చేసేసుకోండి. ఇలా హలీం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 2 టీ స్పూన్ల దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా కేవ్రా వాటర్ వేసుకోండి, లేదా రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకుని దించేసుకోవటమే. ఇప్పుడు ఈ హలీంని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసేటప్పుడు పైన కొంచెం గార్నిషింగ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని, కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు, అలాగే కొద్దిగా నెయ్యిని కూడా పైన స్ప్రెడ్ చేసేసి నిమ్మ చెక్కను పెట్టి సర్వ్ చేయడమే. అంతే, చాలా ఈజీగా ఈ చికెన్ హలీంని ఇంట్లో చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రంజాన్ మాసంలో తప్పకుండా ఈ చికెన్ హలీంని ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.